లోకం విడిచిపెట్టబడ్డారో, ఎవరైతే హతసాక్షులైపోయారో వారిని మాత్రమే దేవుడు ముందు పెట్టుకొని వెంట పెట్టుకొని భూమి మీదకి వచ్చేటువంటి వాడు. ఎఫెసీ పత్రిక క్షమించండి, తెస్సలోని మొదటి పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోని మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నేను ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము. అంటే ఉదాహరణకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు వచ్చేస్తాడు అనుకోండి. మనం ఇప్పుడు సజీవులో ఉన్నామా, మృతుల్లో ఉన్నామా? ఏమండి, ఎలాగున్నామో అని అడుగుతున్నాను. మృతులైన వారు దేవుని స్తోత్రం. ఉన్నారండి, లేకపోలేదు. మనలో కూడా చాలా మంది రావులు ఉన్నారు. ఎందుకుండరు? ఆంధ్రులం కదా, మనం అందరం రావులమే. ఏమండి, ఆనందరావు, వెంకటరావు, సుబ్బారావు, నక్కారావు, ఏమండి సోల్మాన్ రావు, అందరికీ రావులు ఉంటాయి. వెనకాల పోక ఆంధ్ర వాళ్ళకి పేర్లలో రావు, విజయరావు అని కానీ ఉందండి, లేదండి దేవుని స్తోత్రం. ఏమండి, అందరికీ వెనకాల రావు ఉంటుంది. ఎందుకు రావు ఉంటుంది అంటే ఏమో రావు కనుక. మనకి ఏమీ రావు కనుక వెనకాల రావు ఉంటుందండి. శ్రీనివాసరావు ఉందండి? లేదు లేదు, శ్రీనివాస కావేరి ఉంటుంది అక్కడ. ఏమండి, ఇది ఆంధ్రలో ఉన్నటువంటిది ఏమీ రావు కనుక ఈ రావులు మనకి తోక ఉంటుంది అక్కడ. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు చదవండి. నేను ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులుగా నిలిచిండు మనము నిద్రించుచున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని. అర్థమైందా మాట? అర్థమైందండి? మాలూమ్ హైక్యానా మాలూమైనా తెలిసింది కదా. బ్రతుకున్న వారి కంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఎవరైతే క్రీస్తునందు మృతులైనటువంటి మృతులు ఉంటారో వారిని మాత్రమే వెంట పెట్టుకుని వస్తానంటున్నాడు. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరుంటారు తెలుసా? మన తాత ముత్తాతలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉంటారు సుమా. ఎవరైతే క్రీస్తు కొరకు జీవించి క్రీస్తులో ఉన్నటువంటి వారు ఉంటారో వారు మాత్రమే. వారికంటే ఇంకా గొప్పవారు ఎవరంటే స్టెఫను లాంటి వారు. దేవుని స్తోత్రం. స్టెఫను ఏ మరణం పొందాడు? హతసాక్షి అండి. హతసాక్షి. హతసాక్షి అంటే దేవుని కొరకు చంపబడ్డవాడు. మీకు తెలుసా ఈరోజు మన భారతదేశంలో ఎంతమంది హతసాక్షులు అయిపోయారో? ఏమండి, ఎంతమంది హతసాక్షులు అయిపోయారండి? మణిపూర్ రాష్ట్రంలోనూ దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వారిని ప్రార్థన చేసుకుంటే తుపాకులు పెట్టి కాల్చి చంపారు. ఎంతమందో తెలుసా? లెక్కలేనంతమంది. లెక్కలేనంతమంది హతసాక్షులైపోయారు. అటువంటి వారిని దేవుడు వచ్చినప్పుడు వెంట పెట్టుకుని వస్తే వారిలో ప్రథముడు ఎవరో తెలుసా? స్టెఫను. హల్లెలూయా. స్టెఫనును ఆయన వెంట పెట్టుకుని వచ్చి, స్టెఫనుతో వచ్చినప్పుడు స్టెఫనును మనమందరము కూడా ప్రత్యక్షంగా చూసేటువంటి రోజు రాబోతూ ఉంది. ఈయన దేవుని కొరకు హతసాక్షి అయ్యి దేవుని యొక్క సన్నిధిలో ఇతను రెండవ పాత్ర అయినటువంటి బంగారపు పాత్రను పోషించిన వాడుగా స్టెఫను పరిశుద్ధ గ్రంథంలో లిఖించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొదటి పాత్ర వెండి పాత్ర యోసేపు యొక్క జీవితంలో చూపిస్తూ ఉంటుంది. యోసేపు యొక్క జీవితంలో చూపించడానికి గల కారణం ఏంటి అంటే, యోసేపు అటు రాజ్యమును వెళుతూ ఉంటున్నాడు, ఇటు దేవునితో కూడా సహవాసం చేస్తూ ఉంటున్నాడు. సంపూర్ణమైనటువంటి స్థితి రాజ్యములోని లేదు, సంపూర్ణమైనటువంటి స్థితి దేవునిలో కూడా లేదు. కనుక స్టెఫను అయితే దేవుని యొక్క దర్శనమును చూసిన వాడుగా, దేవునితో సహవాసము చేసిన వాడుగా, దేవుని యొక్క కృపను పొందుకున్న వాడుగా, దేవునితో నడిచిన వాడుగా, దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్న వారిలో ఈ రోజుని ప్రథముడు స్టెఫను. హల్లెలూయా. కాబట్టి వెండి పాత్ర చూసాము, రెండవది బంగారు పాత్ర చూసాం. మూడో పాత్ర ఏంటి? కర్ర పాత్ర అంటున్నారు. ఏమండి, కర్ర అంటే ఏంటి?
చెక్క. చెక్క అంటే తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల వారున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులో నుంచి వస్తుంది చెక్క. అంతేనండి? చెట్టులో నుంచి చెక్క వస్తుంది. అది ఎప్పుడు చెక్క అవుతుంది అంటే నరకబడిన తర్వాత కొంతకాలం అది ఎండలో ఎండి వానలో తడిసి పిక్సిన తర్వాత దాన్ని ఏమంటాము? అప్పుడు మనం చెక్క అంటాము అండి, దాన్నే కర్ర అంటాం. ఇప్పుడు ఈ పాత్ర, మూడవ పాత్ర పరిశుద్ధ గ్రంథంలో ఎవరిని సూచిస్తూ ఉంటుంది అంటే కర్రను చూపిస్తూ ఉంటుంది. కర్ర అంటే ఏంటి? కర్ర అంటే ఏంటి? కర్ర కర్రే, కర్ర కర్రేనండి. కర్ర అంటే ఏంటంటే ఏం చెప్తారు? కర్ర కర్రే. ఇదేంటిది? చెక్కేనా? దీన్ని ఇంకో భాషలో ఏమంటారు? దొడ్డుబాట్ల భాషలో చెప్పు, కాకినాడ భాష కాదు. మరి అర్థమైందా? దీన్ని మేము మా ఊర్లో అయితే మేము పాలకొల్లోళ్ళు, మేము కాకినాడోళ్ళం కాదు. దీన్ని మా ఊర్లో అయితే చెక్క అంటాము. కర్ర అయితే 4 ప్రక్కల సమానంగా ఉన్నదాన్ని కర్ర అంటాం. అప్పుడప్పుడును మా ఆవిడ మీద ఉపయోగిస్తూ ఉండేవాడిని కర్ర. ఎప్పుడు మాట వినకపోతుంది. ఆ అలవాట్లు మీకు లేవులే, ఏం పర్వాలేదు. ఏంటి వాజీద్ రఫ్ రఫ్ వాజీద్ అదనమాట. కాబట్టి దీనిని మనం చెక్క పాత్ర అని పిలుస్తూ ఉంటున్నాము. ఈ చెక్క ఇప్పుడు ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? अरे ఎక్కడుందరా भाई इधर? अरे देखो तो सही, आईना किधर है ये? खुदा का सामने, खुदा का मंदिर में है ना? काहे के लिए हम लोग को इसको इस्तेमाल करते हैं? लोगों को थोड़ा सपोर्ट मिले, है ना? किताब रखने के लिए हम लोग को इसको पवित्र जगह बोलते हैं. శుద్ధాత్మ, శుద్ధమైనటువంటి స్థలములో ఈ రోజున చెక్క ఉంది అంటే దీనికి గల కారణం ఏంటో తెలుసా? చెట్టును దేవుడు ఎంత ప్రేమించాడో ఆఖరికి ఇది ఏ విధంగా ఉపయోగపడిందంటే దేవుని యొక్క సన్నిధిలో పులుపీట మీద ఉండడానికి ఇది 3వ పాత్రగా ఉపయోగపడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. ఈ పాత్ర ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. ఆగండి. ఎవరు లాంటి దేవుడు అంటే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు. ఆయన ఎక్కడ నివాసం చేస్తాడు? పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తాడు. మనం అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మీ బ్రతుకులో ఎక్కడ ప్రవేశించాలి? మనం దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించాలి. ఆలయంలోకి వచ్చినప్పుడు ఏమి కనిపిస్తూ ఉంటుంది? పరిశుద్ధ ఆలయములో పవిత్రమైనటువంటి స్థలము అతి పరిశుద్ధ స్థలము. ఈ స్థలము మీద మనకైతే మన గృహాలలో లేక మన స్వగ్రామాలలో మనము నివసిస్తున్నటువంటి స్థలాలలో ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలాల్లోనికి రావాల్సిన వాడు యాజకుడు తప్ప ఇంకెవరు కూడా అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించడానికి అర్హత లేదు. ఇది ధర్మశాస్త్రం మనకు బోధిస్తున్నటువంటి బోధ. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆలయంలో
దేవుని యొక్క సాన్నిధ్యంలో ఏలీకి శిష్యుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఆయన పేరేం పేరు? ఏం పేరు చెప్పండి గట్టిగాను. నేను ఫైన్ ఎవరికి వేయను, ఎవరి మీద నేను ఫైన్ వేయను. నాకు ఆల్రెడీ దొరికేసినాయి కోయిట్లోను ఖత్తర్లోను. ఎవరో అనుకోలేదు. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ 5 స్టార్ బ్రేక్ఫాస్ట్, ఏమండి, ప్రతి పూట భోజనమే, 2 పూటలు కూడా, మధ్యలో స్నాక్స్. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ఉన్నతమైంది, ఖత్తర్లో షేకుల కారులో తిరిగాను. షేకుల కారులో తిరిగామండి. కారు నెంబర్ చూస్తే అది షేక్దే. మరి పోలీసు వాళ్ళు ఎవరు చూసినా సరే ఇలాగనివ్వరు. అందులో ఉన్న వాళ్ళు ఎవరో తెలీదు, నల్లద్దారు కదా, ముంగిరి మామాఫీ దాఖలు అనుకునేవారు అట్లా. ఏమండి, అంత గొప్ప స్థితిని దేవుడు ఇచ్చేసాడు ఖత్తర్లోను. ఎవరో తెలుసా కారణం? ఒకటి రిబ్కా గారి భర్త శ్యామ్ గారు, రెండవది వాళ్ళ బాబు కాదు, సామేల్ గారు, ముంగర సామేల్ గారు. వీళ్ళిద్దరూ కూడా ఎంత ప్రేమించారు అంటే ఆ ప్రేమను మేము నోటితో వర్ణించలేము. అహర్నిశలు 5 దినాలు 4 రాత్రులు అక్కడ దిగినది మొదలుకొని మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు కూడా వారితో పాటు ఉన్నటువంటి శ్యామ్ గారి యొక్క సోదరుడు, వాళ్ళ పెద్దమ్మ కొడుకు కూడా సంఘాలకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వారి కారులో తీసుకుని వెళ్ళారు. ఎక్కడ ట్యాక్సీ ఎక్కనివ్వలేదు. ఇంకోటి తెలిసే చెప్పాలి అంటే